జై శ్రీరామ్, జై గోమాత. మన భారతదేశం పాకిస్తాన్ మీద గెలిచింది. ట్రంప్ గారు అదేదో ఆపమని ఏదో ప్లాన్ చేస్తాడు కాబట్టి వాళ్ళది అది తప్పు ముచ్చట. వాళ్ళను మన హిందువుల మీద దెబ్బ కొడితే చైనా వాడు చేసిన ప్లాన్ ఇది. మన హిందువుల పార్టీ కావచ్చు బీజేపీ హిందువుల మీద ఒకసారి రాయెత్తి ఏదో ప్లాన్ చేస్తానుకో 26 మందిని చంపించాడు వాడు. చైనా వాడు చేసిన ప్లాన్కు వీడు చైనా వాడు చెప్పినట్టు తింటాడు కదా. అమెరికా మన పాకిస్తాన్ వాడు పాకిస్తాన్ వాడు చైనా వాడు తొత్తు. అందుకే వాడిని కంపల్సరీ దెబ్బ కొట్టాలన్న ప్లాన్ కొద్దే వాడు చేసిండు కాబట్టి వాడు ఫెయిల్ అయ్యిండు. అందుకే ఎవరి మాట వినకుండా ఎవరి పని వాడు చేసుకుంటూ పోతే బాగుంటుంది. మన జీవితం అంతా నాశనం అయిపోయింది. వాడు దెబ్బ తిన్నాడు, 1,00,000 కోట్ల అప్పులు అయిండు. వాడు నీళ్ళు లేకుండా అయినాయి, వాడి టమాటాలు లేకుండా అయినాయి, చికెన్ లేకుండా అయింది. వాడు భారతదేశం అంతా వాడు అందరి కాళ్ళు పట్టుకున్నా కూడా వీళ్ళు ఎవరు ఒప్పుకోరు, భయపడరని ఆఖరికి అమెరికా దగ్గర పోయిండు. అమెరికా దగ్గర పోయి ఆయనతోని సెటిల్మెంట్ చేసుకొని ఇప్పటి వరకు ఆపండి అని అండు. మన పీఓకి మనకి ఆల్రెడీ అయిపోయింది. పీఓకి మనం ఆక్రమించుకున్నాం. మనం ఇప్పుడు మోడీ గారు దానికి తగ్గేది లేదు. వీళ్ళందరూ ఎందుకంటే మన భారతదేశము నంబర్ 1 పొజిషన్ అవుతుంది ఇంకో 5-6 సంవత్సరాల. అంటే అదంతా దృష్టిలో పెట్టుకొని ఇతర దేశాలు కొన్ని చిన్న దేశాలు చిల్లర దేశాలు మన కదా ఇక్కడ చిన్న వాడు పైకి రాకుండా దెబ్బ కొట్టాడు. ఆ విషయంలో ఆపేసిండు. జై గోమాత. నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడతా. నేను మీ కాశెట్టి కుమార్ ఇంపాక్ట్ ఛానల్.